హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే మంజీరా వాటర్కి చాలా చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద రఘు చేపలు వచ్చాయి. ఇందులో మేము స్నేకెట్ చేసాము, రఘు ఫిషింగ్ కూడా చేసాము ఫ్రెండ్స్. సో చాలా పెద్దవి పడ్డాయి. వీడియో కంప్లీట్గా చూడండి, చాలా ఫన్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద పెద్ద చేపలు అయితే పట్టాము. మేము అన్ని విధాల ఫిషింగ్ ట్రై చేసాము. దీంట్లో ఫీడర్ వేసాము, స్నేకెట్ ఫిషింగ్ చేసాము అండ్ త్రిపుల్ హుక్ ఆడాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్నేకెట్ అయితే అటాక్ చేస్తుంది. ఈ అటాక్ అయితే చాలా గట్టిగా చేసింది ఫ్రెండ్స్. చూడండి, అటాక్ అయితే అవుతుంది, అటాక్ అయింది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద స్నేకెట్ ఇది. సో దాన్ని అయితే ఎలాగోలో బయటికి తీయాలనుకుంటున్నా, ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది, వచ్చింది. పోయింది ఫ్రెండ్స్, సడన్గా ఊడిపోయింది. మావాడు దూరం నుంచి వీడియో తీశాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్నేకెట్ అయితే అటాక్ అయింది, బయటకు తీశాను. కేజీ పావు వరకు ఉంటుంది. సో మావాడైతే వాటర్ తాగుదాన్ని వెళ్ళాడు, వీడియో తీయడానికి లేట్ అయింది. నేనే సెల్ఫీ పట్టుకొని తీస్తున్నాను. చూడండి, చాలా పెద్ద చేప ఫ్రెండ్స్. సట్కా ఫ్రెండ్స్, చూడండి, కిలోన్నర అవుతుంది. చాలాసేపు ఆడిన తర్వాత పడ్డది. చూడండి ఫ్రెండ్స్, సట్కా ఎంత ఉందో చూడండి. కట్టె వంగుతుంది, కట్టె వంగుతుంది ఫ్రెండ్స్. మావాడైతే దూరం ఉన్నాడు, సామాన్లన్నీ పట్టుకొని తీయడానికైతే పోతున్నా. సట్కా పెద్దదే పడ్డది. అయ్యాళ్ళు ఉన్నాయి, ఇది సామాన్ది బా వేసుడుతోనే కొట్టింది. కటింగ్ ప్లేయర్ చూడు, ఇల్లు పోతుంది. గట్టిగా దిగింది. కప్పంకరండి. చూడండి, ఎక్కుతుందో
కేజీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే సంచి 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 ఆపే వీడియో ఆపే. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీడర్కి అయితే ఒకటి చిన్న రగ్గు చేప అయితే పడింది, తీస్తున్నా చూడండి. ఇది చేప అయితే చాలా గట్టిగా లాగింది ఫ్రెండ్స్. నేను చాలా పెద్దది అనుకున్నా, చూడాలి. అది ఫీడర్ని అయితే చాలా గట్టిగా లాగింది, కానీ దారం బట్టి చూస్తే చిన్నదే అనిపిస్తుంది. ఒక 1/2 kg వరకు ఉండొచ్చు, చూద్దాం బయటకు వచ్చేదాకా. కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా చేపలు పట్టాము పైన, ఇంకా చాలా మిస్ అయ్యాయి, చాలా పట్టాము, పెద్ద పెద్ద చేపలు పోయాయి. సో చూడండి, ఇది ఒక 1/2 kg అవుతుంది. మావాడు వీడియో అయితే చాలా దూరం నుంచి తీస్తున్నాడు. చేపలు చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి, కొత్తగా ఫ్రెండ్స్, ఇంకా అలవాటు లేదు. ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను, కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి, చాలా కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆదరించండి. ఫిషింగ్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా సార్లు పట్టాము, పడతాయని గ్యారంటీ ఉంది. సో వీడియో కొంచెం ప్రాబ్లం అవుతుంది, చూడండి, మంచిగానే తీస్తాము ముందు ముందు. ఈ వీడియో కూడా బాగానే వచ్చింది, చాలా మిస్ అయ్యాయి. ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటుందో. ఇది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోలో. మావాడు చాలా దూరం నుంచి తీశాడు, కానీ చేప అయితే పర్లేదు, ఒక 1/2 kg వరకు ఉంటుంది. చూడండి, దగ్గర పట్టుకొని చూపిస్తా. ఒక 1/2 kg అయితే ఉంది. ఇంకా చాలా పట్టాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, త్రిబుల్కి ఇంకొక రగ్గు చిక్కింది. సో వీడియో పెట్టినప్పుడల్లా చేపలు పడతలేవు ఫ్రెండ్స్, వీడియో ఆఫ్ చేసినప్పుడే చేపలు పడుతున్నాయి. ఇంకా పడ్డప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేసాము. చూడండి, ఇది ఒక కేజీ పైన ఉంటుంది. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. మావాడు కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఫ్రెండ్స్, వీడియో తీరా అంటే వాడేమో కిలోమీటర్ దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. సో పెద్ద చేప పడ్డా కూడా అది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. నేను చేతిలో పట్టుకొని చూపిస్తా, కరెక్ట్ చూడండి. ఇంకా చాలా పట్టాము, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి చేపలు ఇంకా మిస్ అయ్యాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చేపలు పోయాయి. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, గేట్లు తెరిచారు. ఇందాక వాటర్ తక్కువ ఉండే మేము వచ్చినప్పుడు, అప్పుడు స్నేకెట్ చేసాము. వాటర్ పెరిగిందని చెప్పేసి ఇంకా రఘు ఫిషింగ్ స్టార్ట్ చేసాము. ఇదైతే చాలా గట్టిగా ఇరుక్కుపోయింది, చూడండి ఎంత సతాయిస్తుందో. త్రిపుల్కు గట్టిగా తాకింది ఫ్రెండ్స్ దానికి. సో మేమైతే మెయిన్గా ఈ రఘు చేపలు పడడానికి గోధుమ పిండి, తౌడు, అందులో ఇంతంత బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటే. చూడండి, ఇది పెద్ద చేప, కేజీ పైన ఉంది, కానీ వీడియోలో మావాడు కిలోమీటర్లు ఉండేసరికి చిన్నగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి తగిలింది, ఇది ఇంకో రఘు. సో ఇది కూడా చాలా సతాయించి లాస్ట్ వరకు తీసాము. వీడియో కోసం లేట్ చేసే వరకు చేప పోతుందని భయపడి తీసాం ఫ్రెండ్స్. ఇది కూడా కేజీన్నర ఉంటుంది. చూడడానికి అంత చిన్నగా మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. గంగకు కొత్త చేపలు ఎక్కాయి. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ రఘు చేపలు ఇంకా పెద్ద పెద్ద చేపలు పడతాయి ఫ్రెండ్స్, కానీ మాకే కొంచెం భయమైంది వాటర్ పెరిగేసరికి. ఇంకొకటి పడింది చూడండి ఫ్రెండ్స్, త్రిబుల్కి. ఇది ఒక 1/2 kg నుంచి 1 kg వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికైతే మావాడు వీడియో కోసం చూసేసరికి చేపను పొడగొట్టాము, కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పోయింది ఫ్రెండ్స్. చూడండి.